హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనకు రిక్రూట్మెంట్ వచ్చేసి ఇక్కడ 500 అసిస్టెంట్ పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు. సో మనకు ఇక్కడైతే న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ స్టేట్ నేమ్ అయితే ఇచ్చారు. తర్వాత మనకు స్టేట్ సంబంధించిన ఇక్కడ లాంగ్వేజ్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ చూసుకోండి. తర్వాత కేటగిరీ వైస్ అనేది మనకు ఇక్కడైతే వేకెన్సీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకు 500 పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు. అండ్ ఇక్కడైతే ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకు 17 డిసెంబర్ నుండి 1 జనవరి 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. తర్వాత టైర్ 1 ఇక్కడ ప్రైమరీ ఎగ్జామ్ వచ్చేసి 27 జనవరి అయితే ఉండడం జరుగుతుంది, మండే రోజు. తర్వాత టైర్ 2 వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ 2 మార్చ్ సండే రోజు అయితే ఉండడం అయితే జరుగుతుంది, మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడైతే కాల్ లెటర్ తర్వాత 7 డేస్ ముందు అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే 1 డిసెంబర్ 2024 వరకు అయితే ఉండాలి. మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ ఇక్కడ గ్రాడ్యుయేషన్. సో మీరు గ్రాడ్యుయేషన్ డిసిప్లిన్ ఇక్కడ ఏ స్ట్రీమ్ తీసుకున్నా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ డిగ్రీ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మనకు ఇక్కడ రిజల్ట్ వచ్చేసి మనకు 1 డిసెంబర్ 2024 వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. సో దాంతోపాటు మనకు నాలెడ్జ్ వచ్చేసి మనకు రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ సంబంధించిన మీ యొక్క స్టేట్ సంబంధించిన ఇక్కడ మాట్లాడడం, చదవడం వస్తే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన దీంట్లో పూర్తి నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ సిలబస్ సంబంధించినవి పూర్తిగా అయితే వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ అయితే న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ 500 అసిస్టెంట్ పోస్టులు. సో ఇక్కడైతే న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ అఫీషియల్ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు ఆన్లైన్ డేట్స్ అయితే ఇక్కడైతే అవపడుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే న్యూ రిజిస్ట్రేషన్ కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్ఏ మార్క్స్ మేమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసింది. తర్వాత కన్ఫర్మ్ నేమ్ ఇచ్చేసింది. తర్వాత ఇక్కడ లాస్ట్ నేమ్ ఇక్కడ అయితే ఇచ్చేసింది. తర్వాత లాస్ట్ కన్ఫర్మ్ నేమ్ ఇచ్చేసింది. తర్వాత ఫుల్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ దీంట్లో ఇచ్చేసింది. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. పూర్తి కాకుండా ఇక్కడ gmail.com వరకు అయితే మీరు ఇక్కడైతే ఇచ్చేయాలి. తర్వాత కన్ఫర్మ్ ఫుల్ అడ్రస్ ఇక్కడ మీ యొక్క ఇక్కడ gmail.com వరకు అయితే దీంట్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అయితే అప్లై చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ తర్వాత అడుగుతుంది. సో మీరు జాగ్రత్తగా అయితే మీరు అన్ని కట్టుకుంటే ఓకే అయితే చేసేయండి. సో ఇక్కడ అన్ని ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కి వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది, లేదా మీరు ఇక్కడ నుండి అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి క్లారిటీగా అయితే. సో ఎటువంటి క్యాప్స్ కానీ స్పెటికల్స్ అనేది ఉండే మనకు బ్లర్గా అయితే ఉండదు. సో మనకు ఫోటో వచ్చేసి ఇక్కడ 4.5 సెంటీమీటర్ 3.5 సెంటీమీటర్ ఇక్కడ 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత లెఫ్ట్ థంబ్ ఇక్కడ అయితే సిగ్నేచర్ వచ్చేసి మనకు 10 నుండి 20 కేబీస్ అయితే మనకు సిగ్నేచర్ ఉండాలని మెన్షన్ చేశారు. సో మనకు క్యాపిటల్ లెటర్లో అయితే ఉండదు మన యొక్క సిగ్నేచర్ వచ్చేసి. సో మీ యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేసేయండి, ఎటువంటి బ్లర్ లేకుండా ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ అగ్రి చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన క్యాపిటల్ లెటర్లో బ్లాక్ లెటర్ అయితే సిగ్నేచర్ అయితే ఇవ్వద్దు. సో మీకు సంబంధించిన సిగ్నేచర్ అప్లోడ్ చేసేయండి. తర్వాత ఐ కన్ఫర్మ్ ఐ వ్యాలిడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వేకెన్సీ ఆఫ్ స్టేట్ యూటీఆర్ అప్లయింగ్ ఫర్. సో మీరు ఏ స్టేట్ మీద అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీ యొక్క స్టేట్ కాకుండా వేరే స్టేట్ మీద మీరు అప్లై చేసుకున్నా ఏం పర్వాలేదు లేదు. బట్ ఆ స్టేట్లో మీకు చదవడం, రాయడం, మాట్లాడడం అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో లేదా మీకు సంబంధించిన ఏ స్టేట్ ఉంటుందో మీ యొక్క స్టేట్స్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్ విష్ టు అప్లై. సో ఇక్కడ అయితే ఎస్ చేయండి. సో చేసేస్తే మనకు ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ అయితే వస్తాయి. సో మనకు ఇక్కడ తెలుగు కాబట్టి ఇక్కడ తెలుగు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు కేటగిరీ అయితే అడుగుతుంది. సో మీ యొక్క అన్రోజు కేటగిరీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఓకే అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 40% అమౌంట్ ఇక్కడైతే ఎస్ చేయండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించింది ఎస్ ఉంటే మీకు సంబంధించిన ఇక్కడైతే విఏహెచ్ఐ అనే ఫుల్ ఫామ్ అనేది మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. తర్వాత మీకు సంబంధించిన దీంట్లో అయితే ఇచ్చేసేయండి. లేకపోతే మీరు పీడబ్ల్యూడీ కాకపోతే 40% అబోవ్ నో అయితే చేసేయండి. తర్వాత ఇదైతే నో అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే
ఎగ్జిటింగ్ ఎంప్లాయీ ఇక్కడ ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఉంటే మీరు ఎస్ ఇచ్చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన సాలరీ రూల్ నెంబర్ దీంట్లో మెన్షన్ చేసేయండి. లేకపోతే సింపుల్గా అయితే నో అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత డిజబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడైతే సర్వీస్ కిల్డ్ యాక్షన్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత మీ యొక్క రిలీజియన్ హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మైనారిటీ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇక్కడైతే ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టైర్ 1 ఇక్కడ ప్రైమరీ ఎగ్జామ్ సంబంధించిన అనేది దీంట్లో అయితే మీకు సంబంధించిన ఇక్కడ దగ్గర ఉన్న సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఏ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన సిటీస్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. తర్వాత టైర్ 2 ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మీకు సంబంధించిన సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డే మంత్ ఇయర్ అయితే ఇచ్చేసండి, మనకు డేట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మేల్ ఫీమేల్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి మీరైతే. తర్వాత డూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన బ్రదర్ సిస్టర్ నేమ్, తర్వాత వాళ్ళు మేల్ ఫీమేల్ ఇచ్చేసండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ లో ఏ విధంగా ఆ విధంగా ఫుల్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క అడ్రస్ ఆధార్ కార్డులో ఉన్నట్టు లేదా మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క అడ్రస్ అనేది దీంట్లో మెన్షన్ చేసి, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్, తర్వాత మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు కరెస్పాండెన్స్ పర్మనెంట్ అడ్రస్ అమౌంట్ దీంట్లో సేమ్ అయితే ఇచ్చేసండి, మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఒకవేళ వేరే అడ్రస్ ఉంటే వేరే అడ్రస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ జిఎస్టీ ఇన్వాయిస్ అడుగుతుంది. సో మీరు కరెస్పాండెంట్ ఇచ్చేసిన పర్మనెంట్ అడ్రస్ ఇచ్చిన మీరు దీనికైతే ఏమైతే ఉండదు. బట్ మీకు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో దానికి సంబంధించిన దీంట్లో అయితే మెన్షన్ చేసిన తర్వాత వాల్యూ వాడిట్ల మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 1 డిసెంబర్ వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇక్కడైతే జాగ్రత్తగా అయితే మీరు ఇక్కడైతే 1 డిసెంబర్ వరకు అయితే మీరు పాస్ అవుట్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాడ్యుయేషన్ దగ్గర మీ యొక్క స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసింది అనమాట. సో అపేరింగ్ ఉన్న వాళ్ళు దీనికైతే అపేర్ అంటే రిజల్ట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు దీనికైతే ఇక్కడ వాళ్ళు ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో అపేర్ అని. సో ఇక్కడ డైరెక్ట్ వాళ్ళు పాస్ అవుట్ అయితే ఎవరైతే ఉన్నారో, సో మనకు ఇక్కడ డిగ్రీ అయితే ఎవరు పాస్ అవుట్ అయ్యారో సో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో మనకు 1 డిసెంబర్ వరకు అయితే ఎవరికైతే రిజల్ట్ వచ్చాయో వాళ్ళకి సంబంధించిన ఇక్కడ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేయండి. మీరు స్ట్రీము, తర్వాత ఇక్కడ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో యొక్క డే, తర్వాత మంత్ ఇయర్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్. సో మనకు మార్క్స్ పర్సెంటేజ్ ఏ విధంగా ఇవ్వాలో ఇక్కడైతే మనకు వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే ఇచ్చేసేయండి. ఎందుకంటే ఇక్కడ 59.99 ఉంటే ఇక్కడైతే మనకు 60% అయితే వస్తుందన్నమాట. ఇక్కడ 54.95 ఉంటే 55 అనేది ఈ విధంగా అయితే మీరు ఇచ్చేయాలని వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ విధంగా అయితే మీకు ఏమైనా పాయింట్స్ ఉంటే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ 50.999 ఉంటే ఇక్కడ మీరు 60% అయితే డైరెక్ట్గా అయితే ఇచ్చేసేయండి. తర్వాత క్లాస్ గ్రేడ్ ఉంటే ఫస్ట్ ఆర్ సెకండ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడ స్ట్రీమ్ ఇచ్చేసింది, తర్వాత పాసింగ్ డే మంత్ ఇయర్, తర్వాత మార్క్స్, తర్వాత క్లాస్ గ్రేడ్ ఇచ్చేసండి. తర్వాత హ్యావ్ యూ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇట్ హెచ్ఎస్సి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. సో మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మీకు 10th క్లాస్ లేదా మీకు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఉన్నది అంటున్నారు. సో ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో కంపల్సరీ అయితే ఎస్ అయితే చేయండి, ఎందుకంటే అనే మనకు సంబంధించిన అనే దాంట్లో ఉంటాయి కాబట్టి ఎస్ చేసింది. తర్వాత మీకు సంబంధించిన ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసింది, లేకపోతే ఇక్కడ ఏమైతే ఇవ్వకండి. ఒకవేళ ఇక్కడ మీరు ప్రజెంట్లీ వర్కింగ్ చేస్తుంటే ఇక్కడ అయితే ఎస్ చేయండి, మనకు ఆటోమేటిక్గా డేట్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్గా అయితే నో అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసండి, లేకపోతే అవసరం లేదు. అంటే ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడైతే ఎస్ చేస్తే మనకు ప్రజెంట్లీ వర్కింగ్ ఉంటే ఇక్కడైతే డేట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు వర్కింగ్ చేయకపోతే మీకు సంబంధించిన వర్కింగ్ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. లేకపోతే మీకు అసలు ఎక్స్పీరియన్స్ లేకపోతే దీన్ని అయితే స్కిప్ అనేది చేసేయండి. తర్వాత డూ యూ అవైల్ ఇక్కడ బెనిఫిట్ ఆన్లైన్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటే ఇక్కడ అయితే ఎస్ చేయండి. సో ఎందుకంటే మనకు కంపెనీ అనేది ఎగ్జామ్ హోల్డింగ్ అని ఏదైనా సంబంధించిన ఉంటుంది కాబట్టి ఇక్కడైతే ఎస్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన తెలుగు లాంగ్వేజ్ వస్తే ఇక్కడైతే తెలుగు అనేది చేసేయండి. ఇచ్చేసి మీకు చదవడం, తర్వాత రాయడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ చేసేసండి. తర్వాత మీకు ఇంగ్లీష్ వస్తే ఇక్కడైతే ఇంగ్లీష్ అనేది టైప్ అనేది ఇచ్చేసి మీరు ఇక్కడైతే చదవడం, తర్వాత రాయడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని క్లారిటీగా అయితే మీరు క్వాలిఫికేషన్స్ చేసిన తర్వాత వ్యాలిడ్ డీటెయిల్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ అన్ని జాగ్రత్త చూసుకోండి. సో మీరు సబ్మిట్ అయితే చేయాలి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కట్టుకుంటే ఇక్కడ అగ్రీ చేసేయండి. చేసేస్తే ఇక్కడైతే కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఈ విధంగా అయితే నో చేంజెస్ అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడైతే మనకు పేమెంట్ అయితే ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ అయితే తీసుకొస్తుంది. ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత మనకు డాక్యుమెంట్స్ అయితే ఈ విధంగా తీసుకొస్తుంది.
ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి జేపీజే ఫార్మాట్లో. సో ఇక్కడ మనకు గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. నోటిఫికేషన్లో వల్ల వాళ్ళు ఇక్కడ మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీకైతే ఇక్కడైతే షో అయితే చేస్తాను. సో మీరు జాగ్రత్తగా అనేది మీకు సంబంధించిన థంబ్ తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే వాళ్ళు పూర్తిగా అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే మనకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి ఇక్కడైతే హౌ టు అప్లై దగ్గర సో ఇక్కడ ఫోటో సిగ్నేచర్ తర్వాత ఇక్కడైతే మనకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి వైట్ పేపర్ విత్ బ్లాక్ బ్లూ పెన్ అయితే మనం ఇవ్వాలన్నమాట. అండ్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చేసి ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్. సో మనం ఇక్కడ మనకు ఇచ్చారనమాట. సో ఈ విధంగా అయితే మనకు టెస్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఐ దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసి సో ఇక్కడ ఐ నుండి ఇక్కడ రిక్వైర్డ్ వర్క్ అయితే మీరు ఓన్ హ్యాండ్ రైటింగ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. క్యాపిటల్ లెటర్లో అయితే ఉండదు అనమాట. సో ఈ విధంగా రేటింగ్ ఉండదో అదే విధంగా ఇక్కడైతే ఐ నుండి రిక్వైర్డ్ వర్క్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడైతే మీ యొక్క నేమ్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి. సో మీరు ఒక వైట్ పేపర్ మీద అయితే బ్లూ బ్లాక్ పెన్తో అయితే మీరు ఇక్కడ నుండి అయితే ఐ నుండి మీ యొక్క నేమ్ ఫుల్ నేమ్ రాసేసి ఇక్కడ నుండి ఐ నుండి రిక్వైర్డ్ వర్క్ అయితే రాసేసి మీరు దాన్ని కేబీలో ట్రాన్స్లేట్ చేసి 20 నుండి 50 కేబీస్లో వెళ్తే మీరు ఇక్కడ ట్రాన్స్లేట్ చేసేసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. కావాలంటే ఇక్కడ గైడ్లైన్స్ అయితే ఇచ్చారు మనకు ఎంత కేబీలో కావాలో. ఇదైతే 20 నుండి 50 కేబీస్ ఉండాలి. ఇది 50 నుండి 100 కేబీస్ అయితే ఉండాలి. 100 డిక్లరేషన్ అనమాట. ఈ విధంగా అప్లోడ్ అయిపోయిన తర్వాత వ్యూ అయితే వస్తుంది. వ్యూ చూసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా పాపప్ అయితే వస్తుంది. ఇక్కడైతే నో చేంజ్ ఎడిట్ ఆఫ్ వీళ్ళు అప్లై ఇక్కడ వీళ్ళు అలౌడ్ ఆఫ్ ఫైనల్ సబ్మిట్. సో సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటున్నారు. సో ఇలా అన్ని కట్టుకుంటే ఇప్పుడైతే చూసుకోండి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది. సో తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఇక్కడ అన్ని కట్టుకుంటే ఓకే చేసేయండి. ఒకవేళ బ్యాక్ ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి చేసేయండి. సో అన్ని కట్టుకుంటే ఓకే చేసేసిన తర్వాత నెక్స్ట్ మనకు పేమెంట్ పేజ్కి అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడైతే మీ యొక్క పేమెంట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా పేమెంట్ అయితే చూపెట్టిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఓకే మీద క్లిక్ చేసేసి పేమెంట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏంటంటే బ్యాంకింగ్ వ్యాలిడ్ కార్డ్ ద్వారా అయితే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ మీకు సంబంధించిన కార్డ్ నెంబర్, క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ అయితే కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ సివి నెంబర్ ఇచ్చేసి కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసి మీరు డైరెక్ట్గా మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేసి మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ వ్యాలిడ్ క్యాష్ కానీ క్యూఆర్ కోడ్ కానీ తర్వాత యూపీఐ ద్వారా అయితే మీరు ఇక్కడ నుండి అయితే డైరెక్ట్గా అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు కిందకి వెళ్ళి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ మీద క్లిక్ చేసి మనకు ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వీడియో చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో ఈ విధంగా మనకు ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంబంధించిన అసిస్టెంట్ సంబంధించిన ఆన్లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.